పాకిస్తాన్ కు అమెరికా షాక్ ఇచ్చింది. పహల్గామ్ ఉగ్రదాడికి సంబంధించి అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. పహల్గామ్ దాడికి పాల్పడిన ది రెసిస్టెంట్ ఫ్రంట్ ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది అమెరికా. లష్కరే తోయిబాకు అనుబంధంగా పనిచేస్తున్నటువంటి ఈ రెసిస్టెంట్ ఫ్రంట్కి సంబంధించి ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి అమెరికా సిద్ధంగా ఉంది అంటూ ట్రంప్ ప్రకటించారు. ముంబై ఉగ్రదాడి తర్వాత పహల్గామ్ అటాక్కి అతిపెద్దదంటూ యుఎస్ ప్రకటించింది. విదేశాంగ మంత్రి మార్కో రూబియో దీనికి సంబంధించి ఒక ప్రకటన కూడా చేశారు. ఇక నుంచి ది రెసిస్టెంట్ ఫ్రంట్ని ఉగ్రవాద సంస్థగా అఫీషియల్గా ప్రకటిస్తూ యుఎస్ నిర్ణయం తీసుకుంది. లష్కరే తోయిబాలో భాగంగా ఉన్నటువంటి రెసిస్టెంట్ ఫ్రంట్ చాలా దారుణాలకు పాల్పడిందని, ముఖ్యంగా ముంబై అటాక్ తర్వాత భారత్ మీద జరిగిన అత్యంత దారుణమైనటువంటి దాడిగా పహల్గామ్ దాడిని గుర్తిస్తూ అమెరికా ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్కు ఖచ్చితంగా ఇది అతిపెద్ద దెబ్బగా చూడాలి. ఆర్టికల్ 370 రద్దయిన తర్వాత ఏర్పడినటువంటి సంస్థ ఇది రెసిస్టెంట్ ఫ్రంట్. లష్కరే తోయిబాకు అనుబంధ సంస్థగా పనిచేస్తుంది. అనేక ఉగ్రవాద కార్యకలాపాల్లో టీఆర్ఎఫ్ అనేది చాలా కీలకమైనటువంటి భాగస్వామిగా వ్యవహరిస్తుంది లష్కరే తోయిబాకు. ఈ నేపథ్యంలో కేవలం ఇండియాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఉగ్రవాద కార్యకలాపాల్లో టీఆర్ఎఫ్ భాగస్వామ్యం ఉంది అంటూ అమెరికా గుర్తించింది. అఫీషియల్గా టీఆర్ఎఫ్ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది, నిషేధిత ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఒక లెటర్ను కూడా రిలీజ్ చేశారు అక్కడి విదేశాంగ శాఖ. మనం చూస్తున్నాం అమెరికా రిలీజ్ చేసినటువంటి లెటర్ను కూడా మనం స్క్రీన్ మీద చూడొచ్చు. స్టేట్మెంట్ బై సెక్రటరీ మార్కో రూబియో, టెర్రరిస్ట్ డెసిగ్నేషన్ ఆఫ్ ది రెసిస్టెంట్ ఫ్రంట్ అంటూ కూడా ఒక లెటర్ను రిలీజ్ చేశారు. ఒకసారి ఆ లెటర్ మనం ఏముందో చూద్దాం. యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ అనే లెటర్ హెడ్తో ఇది రిలీజ్ అయింది. ఫర్ ఇమీడియట్ రిలీజ్ స్టేట్మెంట్ బై సెక్రటరీ మార్కో రూబియో, జూలై 17, 2025, జూలై 15న ఇది రిలీజ్ అయింది, అంటే నిన్న రిలీజ్ అయింది. టెర్రరిస్ట్ డెసిగ్నేషన్ ఆఫ్ ది రెసిస్టెంట్ ఫ్రంట్ అంటూ ఉంది. టుడే ద డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ ఈజ్ యాడింగ్ ద రెసిస్టెంట్ ఫ్రంట్ TRF యాజ్ ద డెసిగ్నేటెడ్ ఫారిన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ FTO, ఫారిన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా దీన్ని గుర్తించింది. అండ్ స్పెషల్లీ డెసిగ్నేటెడ్ గ్లోబల్ టెర్రరిస్ట్, ఒక నిషేధిత ఉగ్రవాద సంస్థగా రెసిస్టెంట్ ఫ్రంట్ను గుర్తిస్తున్నామంటూ అమెరికా ప్రకటించింది. TRF, లష్కరే తోయిబా ఫ్రంట్ అండ్ ప్రాక్సీ క్లెయిమ్ ద రెస్పాన్సిబిలిటీ ఫర్ ద April 2025 పహల్గామ్ అటాక్ విచ్ కిల్డ్ 26 సివిలియన్స్. 26 మందిని పొట్టన పెట్టుకున్నటువంటి పహల్గామ్ దాడికి సంబంధించి రెస్పాన్సిబిలిటీ మాదే అంటూ టీఆర్ఎఫ్ ప్రకటించుకున్న విషయం మనకు తెలిసిందే. ద రెసిస్టెంట్ ఫ్రంట్ ఇది లష్కరే తోయిబా అనుబంధ సంస్థ అని కూడా ప్రకటించుకుంది. దిస్ వాజ్ ద డెడ్లియెస్ట్ అటాక్ ఆన్ ది సివిలియన్స్ ఇన్ ఇండియా సిన్స్ 2008 ముంబై అటాక్స్ కండక్టెడ్ బై ద LET. లష్కరే తోయిబా కండక్ట్ చేసినటువంటి 2008 ముంబై అటాక్స్ కంటే కూడా ఇది ఇంకా దారుణమైన ఘటన అంటూ చెప్పింది. TRF has also claimed the responsibility for the several attacks against the India security forces, including most recently in 2024. 2024లో జరిగినటువంటి ఇండియా భారత సైన్యం మీద జరిగినటువంటి దాడితో పాటు అనేక దాడుల్లో TRF పాత్ర ఉంది అంటూ చెప్పింది. These actions taken by the Department of State demonstrates the Trump administration's commitment to the protecting our national security interests, countering the terrorism and enforcing the President Trump's call for the justice for the Pahalgam attack. Pahalgam attack ki న్యాయం జరిగే విధంగా, అలాగే దేశ రక్షణకి, ప్రపంచ దేశాల విషయాల్లో ప్రజల యొక్క హక్కులకి, దేశాల హక్కుల విషయంలో ట్రంప్ యొక్క నిబద్ధతకి ఇది ఒక నిదర్శనం ఈ నిర్ణయం అంటూ కూడా ప్రకటించుకున్నారు. TRF and the other associated alliances have been added to the LET's designations as FTO and the SDGT pursuant the Section 219 of the Immigration and Nationality Act and Executive Order 13224 respectively అంటూ వారు ఒక లెటర్ని రిలీజ్ చేయడం జరిగింది. ద డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ హ్యాస్ ఆల్సో reviewed the maintained the FTO designation of the Lashkare Toiba. Amendments to FTO designations got into the effect upon publications in the federal region అంటూ ఒక లెటర్ హెడ్ను రిలీజ్ చేశారు. ఓవరాల్గా అమెరికా ఈ రెసిస్టెంట్ ఫ్రంట్ని అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ, నిషేధిత ఉగ్రవాద సంస్థగా గుర్తించింది. ఇది ఖచ్చితంగా పాకిస్తాన్కు ఒక ఎదురు దెబ్బగా చూడాలి. అవునన్నా, మనకి ప్రపంచం అంతా తెలిసిన విషయమే. పాకిస్తానే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ మెయింటైన్ చేస్తుంది.
పాకిస్తాన్ సైన్యమే టెర్రరిస్టులకు శిక్షణ ఇస్తుంది, పాకిస్తాన్ సైన్యమే వాళ్ళకు ఆయుధాలను సమకూరుస్తుంది, నిధులు సమకూరుస్తుంది, అన్ని రకాలుగా శాటిలైట్ పరికరాల దగ్గర నుంచి శాటిలైట్ సమాచారం దగ్గర నుంచి ప్రతిదీ పాకిస్తాన్ నుంచి అందుతుంది అనేది అందరికీ తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలో భారత్ మీద జరిగినటువంటి వరుస దాడులకు అలాగే ప్రపంచ దేశాల్లో లష్కరే తోయిబాతో అనుబంధంగా ఉండి ఉగ్రవాదులు చేస్తున్నటువంటి ముఖ్యంగా ఈ రెసిస్టెంట్ ఫ్రంట్ చేస్తున్నటువంటి ఈ ఉగ్రవాద కార్యకలాపాలను అమెరికా గుర్తించింది. ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలంటూ నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలోనే నిషేధిత ఉగ్రవాద సంస్థల జాబితాలో దీన్ని చేర్చింది. ఇక నుంచి ఈ రెసిస్టెంట్ ఫ్రంట్కి సంబంధించినటువంటి ఏ ఉగ్రవాదైనా సరే, ఏ ఉగ్రవాద కార్యకలాపాలు జరిగినా సరే ప్రపంచ దేశాలు కలిసికట్టుగా దాని మీద పోరాటం చేయడానికి అవకాశం ఉంటుంది. అమెరికా కానీ ఏ దేశం కూడా ఇలాంటి విషయాల్లో అభ్యంతరం వ్యక్తం చేయడానికి అవకాశం లేదు. సో ప్రపంచ దేశాల ముందు ఒక రకంగా నా మిత్రులు అని చెప్పుకుంటూనే ట్రంప్ వ్యవహార శైలి ఈ మధ్య ముఖ్యంగా మనం చూస్తున్నాం. మ్యాడ్ మ్యాన్స్ థియరీ అంటూ చెప్తున్నారు. అంటే ఎప్పుడు ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తాడో, ఎప్పుడు ఎవరితో శత్రుత్వం పెట్టుకుంటాడో తెలియని ఒక క్లిష్టమైనటువంటి మానసిక స్థితిగా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఒక పరిణామం చూస్తున్నాం. మొన్న ఆసిఫ్ మునీర్ని తీసుకెళ్లి కూర్చోబెట్టుకొని నాకు మంచి మిత్రుడు, పాకిస్తాన్ గొప్ప దేశం అని పొగిడినటువంటి ట్రంప్ ఇప్పుడు వాళ్ళు చేస్తున్నటువంటి కార్యకలాపాలను దెబ్బతీసే విధంగా, వాళ్ళకి బలంగా ఉన్నటువంటి ఈ ఉగ్రవాద సంస్థలను దెబ్బ కొట్టే విధంగా ఇప్పుడు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. సో అన్ని దేశాల విషయంలో ఇలాగే జరుగుతుంది. ఎవరికి ఆయన శత్రువో ఎవరికి ఆయన మిత్రుడో తెలియట్లేదు. కానీ ఖచ్చితంగా ఈ నిర్ణయం విషయంలో అభినందించాల్సిందే. అమెరికా నిర్ణయాన్ని, ట్రంప్ నిర్ణయాన్ని ఖచ్చితంగా అభినందించి తీరాల్సిందే. ఇప్పుడు పాకిస్తాన్ దీని మీద మరి ఎలా రెస్పాండ్ అవుతుంది, ఈ విషయంలో కూడా ఏమైనా లాబింగ్ చేసుకుంటుందా ట్రంప్తో అనేది కూడా చాలా కీలకమైనటువంటి అంశంగానే చూడాలి. రైట్ మధు జాయిన్ అవుతున్నారు. మధు, ఖచ్చితంగా పాకిస్తాన్కు ఇది ఒక కీలకమైనటువంటి ఎదురు దెబ్బ అని చెప్పాలి. అందులోనూ కాశ్మీర్ పరిసర ప్రాంతాల్లో రెసిస్టెంట్ ఫ్రంట్ యొక్క యాక్టివిటీస్ చాలా కీలకంగా ఉన్నాయని చెప్తున్నారు. సో మున్ముందు ఎలా ఉండే అవకాశం ఉంది, ట్రంప్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఎఫెక్ట్ ఎలా ఉండే అవకాశం ఉందంటారు? ఎగ్జాక్ట్లీ, అంటే ఉగ్రవాదులకు వ్యతిరేకంగా నియమితమైనటువంటి గ్లోబల్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కి సంబంధించినటువంటి ఒక సంస్థగా గుర్తిస్తూ అమెరికా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ది రెసిస్టెంట్ ఫ్రంట్ చేసినటువంటి మారణ హోమం మనందరికీ తెలిసిందే. జమ్మూ అండ్ కాశ్మీర్ పహల్గామ్ లో 26 మంది అమాయకుల ప్రాణాలను మతపరమైనటువంటి కారణంతో చూపించి వారిని కాల్చి చంపినటువంటి ఘటన మనందరికీ తెలిసిందే. ప్యాంట్లు విప్పి కల్మా చదవాలి అంటూ ఈ రకంగా చూసి అత్యంత దారుణంగా హిందువులను నిర్ధారించుకున్న తర్వాత ఈ దాడి చేసినటువంటి సంస్థ లష్కరే తోయిబా మరొక రాక్షస రూపమే, మరొక క్రూరత్వమే ఈ టిఆర్ఎఫ్. ఈ పేరుతో బయటకు వచ్చినటువంటి పరిస్థితి రెసిస్టెంట్ ఫ్రంట్ పేరిట దీన్ని అమెరికా గుర్తించడం అనేటువంటిది ఈరోజు పాకిస్తాన్ లో వారి కార్యకలాపాలకు చెక్కు పెట్టేటువంటి అంశంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది.